అందరికీ నమస్కారం. విశ్వకథా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వినిపిస్తున్న కథ వరుసలు. ఇది బంధాల పటిష్టతను, ప్రేమైక సౌందర్యాన్ని తెలిపే కథ. రాసినవారు రచయిత, వక్త, సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు. ఈ కథ 1999లో విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. వినండి మరో హృద్యమైన కథ వరుసలు. ఈ మధ్య పెళ్లి ముహూర్తాలన్నీ ఉదయమే పెడుతున్నారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. ఇంటి వద్దే స్నానాలవి ముగించుకుని వచ్చి పెళ్లి అవడంతోనే భోంచేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఏం మాట్లాడుకున్నా భోజనాలయ్యేదాకనే. తర్వాత పెళ్లి పందిరి ఖాళీ. వరుసకు అన్న కూతురి పెళ్లి. అందుకని చాలామంది పాత చుట్టాలతో పరిచయాల్ని రెన్యువల్ చేసుకోవాలని ఉదయమే లేచి స్నానాలవి ముగించి గబగబా తయారై అందరం బస్సెక్కాం. తార్ రోడ్డు మీద సాఫీగా వెళుతోంది బస్సు. పూర్వం ఆ ఊరికి ఏ వైపు నుండి తోవ సరిగ్గా ఉండేది కాదు. అమ్మమ్మతో చిటికెన వేలు పట్టుకుని గంటన్నర పరుగులాంటి నడకతో ఆ ఊరు చేరేసరికి ఒక్క కాలివేలు కన్నా పసుపు అద్దాల్సొచ్చేది. చెప్పులు లేని కాళ్లకు తోవలు అన్నీ గులకరాళ్ళు, దెబ్బలు. ఆ ఊరు మా అమ్మమ్మ గారి పుట్టినిల్లు. నా పల్లెటూరి జ్ఞాపకాలన్నీ ఆ ఊరితో ముడివేసుకున్నవే. అది జగిత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు చిల్వకోడూరు, ధర్మారం మీదుగా పెద్దపల్లి, గోదావరి ఖని వెళ్లే రూటులో 2వ స్టేజీయే ఆ ఊరు. బస్సు లక్ష్మీపురం పాత క్రాస్ రోడ్ దాటుతుంటే గుర్తొచ్చింది. ఆ ఊరి వాళ్ళు మా పెరళ్ళు పోతాయి అని పెద్దపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణానికి అడ్డం తిరగడంతో అది జాప్తాపురం మీదుగా పోయింది. అప్పట్నుంచి జాప్తాపురంకు సిరి వచ్చింది. ఇప్పుడు లక్ష్మీపురం ఒక మూలకైపోయింది. రోడ్డును రానియకుండా చేసుకున్నందుకు ఇప్పుడు తమను తామే తిట్టుకుంటారు ఆ ఊరి వాళ్ళు. నా విషయంలోనూ అలాగే జరిగింది. జాప్తాపురం మేన సంబంధాల వాళ్ళు నన్ను మాకు వద్దు పొమ్మన్నారు. ఇంటి ముందు జాగలేదు, ఇంటెనక జాగలేదు, ఓ పొలం లేదు, పెరడు లేదు. ఏ పూటది ఆ పూట కొనుక్కొని తింటారు. వ్యవసాయం ఉన్న ఇంటికిస్తే ఏడాది గాసం ఇంటి నిండా ఉంటుంది. ఏదీ కొనుక్కొనవసరం ఉండదు అని నన్ను అల్లుణ్ణి చేసుకోవడానికి వరుస మేనమామలు నిరాకరించారు. నా కోసం పిల్లనిమ్మని అడిగి అమ్మమ్మ అవమానంతో ఇంటికి తిరిగి వచ్చారు. గా చదువుకుని పోరానికిస్తామా? ఏం పని చేసుకొని బతుకుతాడు? ఎదురు కట్నం ఇచ్చినా మీకు ఇవ్వను పో అన్నాడట ఓ మామ. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు అయ్యో ఎందుకు ఇవ్వకపోతిమి అని తమను తామే తిట్టుకుంటారు. ఆ వరుసైన మేనమరదళ్ళు మరీ బాధపడుతుంటారు ఈ చిన్నపాటి ఉద్యోగము సౌఖ్యము చూసి. ఆ మేనమరదళ్లకున్న బాధ మా ఆవిడకు లేదు. అందుకు భిన్నంగా కూడా ప్రవర్తిస్తుంది. నన్ను చేసుకోకముందు మీకు ఏముండే? దిక్కుమాలిన ఇంటికి నన్ను ఇచ్చారు. ఈ ఇంటికి నాతోనే సిరి వచ్చింది. నా అదృష్టం మంచిది. అంతేగాని నీ మేనమరదండ్లను చేసుకొని ఉంటే ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నట్టే బతికేవాడివి. నాతో పెండ్లైనాకే నీకు ఉద్యోగం దొరికింది. నేను కమ్మగా వండిపెట్టిన కొద్దీ తినుకుంటూ నునుపుదేలినవు. పెండ్లి చూపులప్పుడు ఎట్లున్నావు? కట్టెలా, ఎండిన ఎముకల్లాగా. అప్పటి నీ హాల్ టికెట్ ఫోటో ఆల్బంలో ఉంది, చూసుకో. అప్పుడు ఎట్లున్నావో యాదికొస్తుంది అని మావిడ నన్ను దెప్పుతుంది. పెళ్లి కాకముందు ఎవరికైనా ఏముంటుంది? ఇంతింత చదువు, రేపటి గురించిన గంపెడ ఆశలు, ఆశయాలు తప్ప. పెళ్లి కాకముందు మా ఆవిడ మాత్రం ఎలా ఉండేది? తిని తినక ఎముకలపై చర్మం అంటించినట్టు, నెల రోజులు మంచం పట్టి ఉపాసాలుండి అప్పుడే కోలుకున్నట్టు. అబ్బే, ఆ మాట ఒప్పుకోదిప్పుడు. నేను అందంగా లేకపోతే మరి ఎట్లా నన్ను మెచ్చి చేసుకున్నావని ఎదురు ప్రశ్నిస్తుంది. నా సొంతిల్లు, చదువులు, పిల్లలు, ఎదుగుదల అంతా తన గొప్పేనట. నా మేనమరదండ్లు ఎంత అందంగా ఉంటారో అని ఎప్పుడో పోట్లాటలో అనేసుంటాను. అట్లాగే అందరూ కలుస్తారు గదా, ఏ పాటి అందంగా ఉంటారో చూస్తాను అని మా ఆవిడ ఈసారి బెట్టు చేయకుండా బయలుదేరింది. ఉద్యోగరీత్యా నేను ఊళ్ళు తిరగడం వల్లనైతేనేమి, మా పాత చుట్టాలు పల్లెటూరి జీవితాలకో భీవండి వలసలకో పరిమితమైపోవడం వల్లనైతేనేమి, మా ఆవిడ సహకరించకపోవడం వల్లనైతేనేమి పాత చుట్టరికాల మధ్య పరస్పరం రాకపోకలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ పెళ్లికి వెళ్ళడానికి సమయం కలిసొచ్చింది. పెండ్లి కొడుకు భీవండి బట్టల మిల్లులో పనిచేస్తాడు. అమ్మాయి నాకు అన్న కూతురు.
7వ తరగతిలో ఆపేసి బీడీ కార్మికురాలిగా స్థిరపడింది. మా అన్న కూడా బొంబాయి భీవండిల్లో 20 ఏళ్ళు బట్టల మిల్లులో పనిచేసి తిరిగి వచ్చినవాడే. ఆ పరిచయాలతోనే ఈ సంబంధం కుదిరింది. ప్రస్తుతం మా అన్న పాత పెరడు పొలం పని చూసుకుంటాడు. మా అన్న వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళలేకపోయాను. దాంతో ఇక సంబంధాలు తెగిపోయినట్టే అనుకున్నాను. పెళ్లికి రమ్మని పత్రిక ఇవ్వడం, రమ్మని మరీ మరీ కోరడంతో చుట్టరికాల్ని రెన్యువల్ చేసుకునే ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను. అదే మాట మా ఆవిడకు చెప్పాను. మా ఆవిడకు చెప్పని కారణం ఇంకొకటి ఉంది. మీకు చుట్టాలే లేరు, మా చుట్టాల బలగం చూడు ఎంత పెద్దదో అని మా ఆవిడకు కాస్త గీర. నిజానికి మాకు చుట్టాలకేం తక్కువ లేదు. కానీ ఇంట్లో ఆడవాళ్లు సహకరించకపోతే పాత చుట్టరికాలు విచ్ఛిన్నం కావడానికి ఎంతో కాలం పట్టదు. మా చుట్టాలు దూరం కావడానికి నువ్వే కారణమని మా అమ్మ ఆవిడతో పోట్లాడుతుండేది. ఆ మాట నిజమేననిపించేది. కానీ మా అమ్మ మా ఆవిడకు అమ్మ కాదు కదా అవుననిపించడానికి. అమ్మే అత్త, అమ్మ కాని వారు అత్త కాలేరు. కానీ అమ్మంటే ఆ వరుసతో కలిగే అనురాగం వేరు, అత్త అనగానే స్ఫురించే స్వభావం వేరు. మా అమ్మలో మా ఆవిడ అత్తనే దర్శించుకుంది. మా అమ్మ సైతం కోడల్లో కూతుర్ని చూసుకోలేదు, కోడలుగానే చూసుకుంది. ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైందో గాని అత్తాకోడళ్ల వివాదం చివరకు ఒకరు అవునంటే మరొకరు కాదనాలనేదే వారి తత్వంగా మారి కూర్చుంది. అత్తకు మాటకు మాట జవాబిస్తూ నేనేమైనా మీ పాత చుట్టాలతో కొట్లాట పెట్టుకున్నానా, ఎందుకు నన్నాడిపోసుకుంటావు అనేది మా ఆవిడ. చుట్టాల్ని దూరం చేసుకోవడానికి కొట్లాటే పెట్టుకోవాలనా? వాళ్ళు పిలిచిన పండగలకు పబ్బాలకు వరుసగా 2 సార్లు పోకపోతే రాకపోకలు అవే తగ్గిపోతాయి. ఏడికి రమ్మన్నా కాలు నొస్తుంది వేలు నొస్తుంది అనుకుంటా ఇంట్లోనే పంటివి గాని రాకపోతివి. అన్నీ హాయిగానే ఉంటే నాకక్కడ తెలిసినోళ్ళెవరూ లేరంటివి. 4 సార్లు పోతే తెలుస్తారు. నీకు మాత్రం నా కొడుకు నీ పెళ్లి కాకముందు తెలుసా? మరి ఎట్లా కలిసిపోయినావు? అట్లనే ఏ వరుసైనా కలిసిపోవచ్చు అని అమ్మ వాదన. అంతా కొత్తోళ్ళు, నేను రాను, తల్లి కొడుకులు మీరే పోయి రాండ్రి అనేది మా ఆవిడ. ఎవరం వెళ్ళినా భార్యాపిల్లలం కలిసి వెళ్ళినట్టుండదు కదా అంటే వినిపించుకోదు. అట్లా దూరం అయ్యాక ఇప్పుడు నాకు చుట్టాలు లేరని మా ఆవిడ నన్ను దెప్పడం నన్ను కత్తితో కోసినట్టుగా ఉంటుంది. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దనాన్న పెద్దమ్మ అంటూ వెళ్ళినప్పుడల్లా ఎక్కువ రోజులు ఈ పెళ్లికి వెళ్తున్న వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం అని మా ఆవిడకేసి చూస్తూ అన్నాను. బాల్యం గుర్తొచ్చి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాలు చూస్తూ ఉండిపోయాను నేను. చూస్తుండగానే ఆ పెదనాన్న పెద్దవాడైపోయాడు. మన కళ్ళ ముందు కళకళ్ళాడిన ఇళ్ళు సున్నం వేసేవారు లేక, ఉండేవారు లేక పాడుబడి గోడల మీద పాకురు పెరిగి ఎండి పెచ్చులుడి శిథిలమవుతున్నట్టుగా ఆ ఊరి సంబంధాలన్నీ ఇప్పుడు ఇలా బీడు పడిపోయాయి. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు పాత చుట్టాల తాలూకు కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్ళు పరిచయాలు లేక ముడుచుకుపోయేవారు. అట్లా పాత చుట్టాల్లో సగం మంది కోడళ్ళుగా అల్లుళ్ళుగా వారి పిల్లలుగా నాకు కొత్తవారై పరిచయం తగ్గిపోతూ వచ్చింది. నాకే ఇప్పుడు ఆ పాత వరుసలు సరిగ్గా గుర్తులేవు. ఎవరు ఎవరింటి కోడలో తెలియదు. మా ఆవిడకు ఆ కాస్త ఆసక్తి లేదు. మా పిల్లలకు ఈ బీరకాయ పీచు బంధుత్వాల గురించి ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కలేదు. ఆచరణలో లేని వరుసలు, వాళ్ల అవసరాల్లో భాగం కాని చుట్టరికాల్ని పిల్లలు మర్చిపోయారు. ఇలా మా తరంతోనే ఈ పల్లెటూరి చుట్టరికాల వరుసలు అదృశ్యమైపోతున్నాయి అని నిట్టూర్చాను. ఇప్పుడు కొందరు నన్ను బావ, మావయ్య, బాబాయి అనే బదులు గంపగుత్తగా సారు అనే వరుసతో పిలుస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కూతురు పెళ్లి చేస్తున్న ఈ అన్న నాకన్నా వారం రోజులు ముందు పుట్టడం వల్ల అన్నైపోయాడు. చిన్నప్పటి నుంచి అరేయ్ ఒరేయ్ పిలుపులే. నేను పెద్దయ్యాక మానేసినా వాడు నన్ను అరేయ్ అని పిలుస్తూ తాను అన్నగా ఆధిక్యతను స్థిరపరుచుకున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి అరేయ్ నేను నీకు అన్నను తెలుసా, నువ్వు నా మాట వినాలే, నీకు ఎక్కువ తెలియదు అని నాపై పెద్దరికం చేసేవాడు. నిజంగానే నాకు వ్యవసాయం గురించి, పల్లెలు, పంటలు, పశువుల గురించి ఎక్కువ తెలియదు. అవన్నీ తెలియజెప్పింది వాడే. చిన్నప్పుడు పేరండ్లు, వాగులు, తోటలు, తాటివనం కలియదిప్పింది వాడే.
కానీ వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. లేదా చెప్పాల్సిన వాళ్ళు వాడికి సరిగ్గా చదువు చెప్పలేదు. దాంతో చదువు చిన్నప్పుడే వదిలేసి కొంతకాలం వ్యవసాయ పనులు చేశాడు. 15 ఏటే పెళ్లి. పాత వరుస మేనమరదల్ని ఇవ్వాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. మా అన్న అసలే వద్దన్నాడు. ఆ అమ్మాయి అలిగి వాడితో చాలా రోజులు మాట్లాడలేదు. వాడు వద్దన్న అమ్మాయిని అమ్మ నా కోసం అడిగితే వాళ్ళ నాన్న మాటలు పట్టుకొని నన్ను వద్దంటూ మూతి ముడుచుకుని 3 వంకర్లు తిప్పిందంట మరదలు. పెళ్ళయ్యాక ఆ అన్నకు 20 ఏళ్లకే 2 పిల్లలయ్యారు. ఇప్పుడు చేస్తున్నది రెండో కూతురు పెళ్లి. 20 ఏళ్లకే బరువు బాధ్యతలు పెరిగి వాడు తల్లికి భార్యకు అంటే మా పెద్దమ్మకు వదినకు వ్యవసాయ బాధ్యతలు అప్పగించి భీవండి బట్టల మిల్లుల్లో పని వెతుక్కుంటూ వెళ్ళాడు. దాంతో నేను విద్యార్థిగా ఉండగానే వాడు పిల్లల తండ్రయ్యాడు, సంపాదన పరుడయ్యాడు. పెళ్ళై ఒక కూతురు పుట్టగానే మా అన్న ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సంసారం అంటే నీకేం తెలుసురా అంటూ నన్ను మరీ చిన్నపిల్లాడిలా చూసేవాడు. భీవండి బతుకుల గురించి, జీవన తత్వం గురించి ఊరిస్తూ చెప్పి నీకేం తెలుసురా అని చిన్నబుచ్చేవాడు. అంత తెలిసిందనుకున్న మా అన్న పెద్ద కూతుర్ని 5వ తరగతికే చదువు మాన్పించాడు. రెండో కూతుర్ని 7వ తరగతికే చదివిన కాడికి చాలన్నాడు. చివరకు భీవండి వెళ్ళే 10వ తరగతి చదివిన సంబంధాన్ని మించి చూడలేకపోయాడు. నాకు ఉద్యోగం వచ్చి భార్యాపిల్లలతో కాస్త కుదురుకునేసరికి మా అన్న ఎదుగుదల ఆగిపోయింది. ఆశ్చర్యమనిపించింది. ముందు పొడిచిన పొద్దు ముందే గుంకుతుందా? అతనికి పిల్లల పెళ్లి బాధ్యతలు మీద పడ్డం మొదలైంది. గానుగెద్దు జీవితం అయిపోయింది. పూర్వం పెద్దనాన్నలు 5-6 నువ్వుల నూనె గానుగలు కట్టేవారు. అప్పుడే కొత్తగా ఆయిల్ మిల్లులు వచ్చాయి. నువ్వుల నూనె బదులు పల్లి నూనె వాడకంలోకి వచ్చింది. కొత్తలో ఈ పల్లి నూనె వాడితే శరీరమంతా దద్దురు లేచేవి. పైత్యం చేసి తల తిప్పడం, పసరు వాంతులు జరిగేవి. నువ్వుల నూనె వాడకం కమ్మగా, రుచిగా, అద్భుతంగా ఉండేది. ఇప్పుడు అది చేదుగా, పల్లి నూనె కమ్మగా అనిపిస్తుంది. రుచులు, అభిరుచులు ఎప్పుడూ ఒక్కతీరుగా ఉండవు. కాలం ఎన్నో మార్పులు తెస్తుంది. మిల్లు నూనె ప్రవేశంతో గానుగా, నువ్వుల నూనె వ్యాపారంతో రాజాలా బతికిన కుటుంబాలు కొత్త వృత్తులు వెతుక్కోవలసి వచ్చింది. వారికి బట్టలు నేయడం అనేది ఎప్పుడో మానేసిన కులవృత్తి. ఏ వ్యాపారము, వ్యవహారము తోచక, చెప్పేవారు లేక 10 మంది దాకా బొంబాయి బట్టల మిల్లుల్లో కార్మికులుగా చేరారు. ఆ కాలంలో టీచర్ల కన్నా, ఎన్జిఓల కన్నా బట్టల మిల్లు కార్మికులకే గిట్టుబాటు ఎక్కువ. కానీ కాలం ఒక్కతీరుగా ఉండదు. బొంబాయి బట్టల మిల్లుల్లో రాజీనామా చేస్తే ప్రావిడెంట్ ఫండ్ చేతికొస్తుందని, దాంతో పొలం కొనుక్కోవచ్చని పెదనాన్నలు రాజీనామా చేశారు. ఇంటి వద్ద ఏ గొడ్డు గడ్డి గాదం లేని మా మామ ఒక ఆయన రాజీనామా చేస్తే వచ్చిన ప్రావిడెంట్ ఫండు, మిగుల్చుకున్న పైసలు కలిపి భీవండిలోనే 2 పవర్లూమ్లు పెట్టాడు. ఇప్పుడు 50 పవర్లూమ్ల యజమాని అయ్యాడు. పెదనాన్నలకి దూరదృష్టి లేదు. ఎంతకు వ్యవసాయం మీద ఆశ, ఉన్న ఊరు మీద మమకారం. ముఖ్యంగా మిల్లు కార్మికులుగా కోల్పోయిన స్వేచ్ఛ, వ్యవసాయ పనుల్లో అంతా తమ ఇష్టం. పెదనాన్నలు ఇలా ఆలోచించి ఇల్లు చేరినా ఆ తర్వాత ఇంట్లో వెళ్ళక, నగదు చూసిన కన్ను భీవండి వెళ్ళక తప్పలేదు. భీవండిలో ఏ కార్మిక చట్టాలు, రక్షణలు ఉండవు, కూలీ తప్ప. మా అన్న విషయానికి వచ్చేసరికి ఆశ్చర్యంగా పెదనాన్నలకు భిన్నంగా భీవండినే ఇష్టపడ్డాడు. అంత తెలివి ఏమైపోయిందో తెలియదు. గానుగెద్దులా అందులోనే ఇరుక్కుపోయాడు. ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాక ఆ గాడి నుండి బయటపడ్డం కష్టమేమో. యవ్వనమంతా 20 ఏళ్లు ఏకాంతంగా భీవండిలో గడిపి, వదిన ఇక్కడ పల్లెల్లో వ్యవసాయం చేసి వృద్ధాప్యం వచ్చేసరికి సంసారం పట్టుకుని ఉండడంలోని సుఖమేమిటో ఆ అన్నకే తెలియాలి. ఇప్పుడు పరమభక్తుడైపోయాడు. ఇంతింత బొట్లు, నామాలు, జంధ్యాలు, పూజలు. ఏమైతేనే గత కొన్నేళ్లుగా నేను ఊళ్ళోనే ఉండడం వల్ల మా అన్న ఈ పెళ్లి పత్రిక ఇవ్వగలిగాడు. చిన్ననాటి అభిమానంతో తప్పక రమ్మని కోరాడు.
చిన్నప్పుడు బావా మరదళ్ళుగా పరాచికాలాడుకున్న మరదళ్ళు ఇప్పుడెలా ఉన్నారో! సరస్వతి నాకన్నా ముందే కోతిలా పాకి చెట్లెక్కేది. రేగుపండ్లు, మామిడికాయలు, చింతకాయ ఒకటేమిటి ఎన్నో రివ్వున బాణంలా పరిగెత్తేది. ఆమెతో పాటు మరో ముగ్గురు మరదళ్ళు, మా అన్నలు, మేం కలిసి వాగుల్లో, పెరళ్ళలో, మంచె మీద, మంచె కింద ఆడిన ఆటలు, తిరిగిన కాళ్ళు ఏడడుగులేనా కలిసి నడిచింది. ఎన్ని వేల అడుగులో కలిసి నడిచాం. నా ఎంగిలి, నీ ఎంగిలి, కాకెంగిలి అంటూ ఎంగిలివి కొరుక్కు తిన్నాము. పెండ చేతులు, కొండి జడలు, జిడ్డుకారే ముఖాలు, ఒళ్ళె మోకాలిపైకి కట్టి కొంగునే ఎన్నో సంచుల్లా నింపే ఘటాలు. పరుల పెరళ్లలో దొంగతనాలు. సరస్వతిని అమ్మమ్మ నా కోసం అడుగుతానన్నప్పుడు ఎంత సంతోషపడ్డానో అంత అవమానించారు. బస్సు దిగి నడుచుకుంటూ చేరేసరికి ఎండ బాగా దంచుతోంది. ఎండకు చెమటకు తన మేకప్ చెదిరిపోతున్నందుకు మా ఆవిడ లోపల ఏదో గొణుక్కుంటోంది. పెళ్లి సన్నాయిలో, మైకు హోరులో ఏదీ వినిపించడం లేదు. బస్సు దూరేంత వెడల్పైనా లేని వాకిట్లోనే పెళ్లి. తాటాకుల కొత్త పందిరి పాత ఇల్లు మేరకే ఉంది. పెళ్లి పందిరి చుట్టాలతో కళకళ్లాడుతుంది. జనం ఎక్కువై తొక్కిసలాటగా ఉంది. 4 రెట్ల మంది పందిరి వెలుపలే నిలబడి ఉండిపోవాల్సి వచ్చింది. మా ఆవిడ ఆడవాళ్లు ఉన్నవైపు వెళ్ళింది. నేను అందరితో పాటు ఎండలో నిలబడ్డాను. నేను గుర్తుపట్టగలిగిన వారిని పలకరిస్తున్నాను. నన్ను గుర్తుపట్టగలిగిన వాళ్ళు పలకరిస్తున్నారు. బావా అని, కొడుక అని పలకరిస్తూ చిన్ననాటి విషయాలు గుర్తు చేస్తున్నారు. పిల్లలు వాళ్ల సందడిలో వాళ్ళున్నారు. భోజనాల కాడా అంత పెద్ద టెంట్లు వేయించినోడు పందిరి కాడా 2 టెంట్లు ఏపిస్తే ఏమైతుంది? ఇంత ఖర్చు చేస్తూనే ఇంత పిసినారితనం ఎందుకో? వచ్చి చూడొద్దా బావా నువ్వు అంటూ పలకరించాడు లక్ష్మీరాజు. ఇంటి అల్లునివి, నువ్వు లేవా బావా చెప్పడానికి అని నవ్వాను నేను. మా అమ్మ పోయినాక అంతా పోయే. ఈ బావమరిది నా మాట దేకుతాడోయ్. మీ అన్నగుణం మీకు తెలియదా? ఎవరి మాట వినడని అన్నాడు లక్ష్మీరాజం మళ్ళీ. మా చెల్లితోని చెప్పించనుంటివి అన్నాను. ఆ అది చెప్తే ఏంటడా? 3 పిల్లల తల్లిని పట్టుకుని నీకేం తెలియదేసెల్లే ఊకో, అన్ని చూసుకుంటానికి నేనున్న గదనే అన్నాడు. అంటూ లక్ష్మీరాజం బావ కారుతున్న చెమటల్ని తుడుచుకుని తువ్వాలు నెత్తిమీద కప్పుకున్నాడు. ఈ ఎండకు ఆకలికి తాళలేక తలంబ్రాలు ఎప్పుడు పడతాయో, భోజనాల టెంటులోకి ఎప్పుడు దూరుతామా అని చూస్తున్నారంతా. క్లాత్ వాల్ దడి కట్టకపోతే ఈ పాటికి సగం మంది అందులో దూరేవారే. ఇంటిపక్క పెరట్లోనే ఆ టెంట్ ఉంది. పెళ్లి పందిట్లో ఏం జరుగుతుందో ఏమీ కనిపించడం లేదు. కొన్ని కుర్చీలైనా వేసి ఉండాల్సింది. అందరూ నిలబడితే ఏం కనిపించడం లేదు అన్నాను లక్ష్మీరాజం బావతో ఊసుపోక. టెంటే గతి లేదంటే కుర్చీలు తెప్పిస్తాడు అంటూ నవ్వాడు లక్ష్మీరాజం బావ. ఎవరో అక్షింతల తాంబూలం పట్టుకుని తిరుగుతూ నమస్కారం సార్ అనేసరికి పిడికిడు తీసుకున్నాను. అతనెవరు అని లక్ష్మీరాజం బావని అడిగాను. మీ అన్న బావమరిది అన్నాడు. అతన్ని పోల్చుకోలేకపోయాను. ఏళ్లు గడుస్తూ వయస్సు పెరుగుతుంటే చాలామందిని గుర్తుపట్టలేకపోయాను. పాత చుట్టాలనిపించిన వారికల్లా నన్ను నేను అమ్మ కొడుకుగా, అమ్మమ్మ మనవడిగా పరిచయం చేసుకుంటూ నమస్కరిస్తున్నాను. వారిలో చాలామంది నాలాగే సందిగ్ధ స్థితిలోనే ఉన్నారు. కొడుకు పాత చుట్టమైతే కోడలు నాకు కొత్త, చెల్లెలు పాత చుట్టమైతే బావ నాకు కొత్త. ఇట్లా పాత చుట్టాల్లో సగం మందితో పరిచయం లేకుండా పోయింది. అదిగో జీలకర్ర బెల్లం పెట్టిండ్రు అంటూ ఒకరిద్దరు ముందుకు తోసుకుంటూ కదిలారు. జీలకర్ర బెల్లం పెట్టడంతో పెళ్లిలోని ముఖ్య ఘట్టం అయిపోయినట్టే. ఆ తర్వాత మరో 15 గంట గడిచాక తలువాలు వేయండి అంటూ మైకులో పిలుపు వినబడింది. తలువాలు వేస్తూ అటు నుండే భోజనాలు టెంటులోకి దారితీశారు. ఈ వీడియోలు వచ్చాక పెద్ద చిక్కొచ్చిబడింది. పూర్వం కట్నం రాయిస్తే చాలు, లేదా ఏదో ఒక వేళకు పెళ్లి వాళ్లను కలిస్తే చాలు, పెళ్లికి వచ్చినట్టు హాజరుపడేది. వీడియోలు వచ్చాక ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ నిలబడ్డాడు వంటివన్నీ రికార్డు చేసి పట్టిస్తున్నాయి. అందుకని ఒక లైనులో వెళ్ళి అక్షింతలు వేసి వీడియోలో పడ్డాననిపించుకుని ముందుకు నడిచాను. పెళ్లికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్న అన్నకు నమస్కరించాను. అన్న బిగ్గరగా కౌగిలించుకున్నాడు.
ఏనాటి పాతకాలం రక్త సంబంధమో ఆప్యాయతతో అణువణువును పలకరించింది. వదినకు నమస్కరించాను. మీ చెల్లెలు అంటూ మా ఆవిడను పిలిచి పరిచయం చేశాను. ఎనకట చుట్టాల మధ్య నమస్కారాలుండేవి కాదు. నవ్వుతూ ఎప్పుడొచ్చినవు అనే పలకరింపులే ఉండేవి. ఇప్పుడు నమస్కరించి పలకరిస్తే తప్ప మనిషిని పలకరించుకున్నట్టు కాదు. వదిన మా ఆవిడ చేతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. నేను భోజనాల టెంటు వైపు నడిచాను. భోజనాల టెంటులో బాగా రద్దీగా ఉంది. అక్కడ కూడా పలకరింపులు పరిచయాలు చేసుకుంటూ భోంచేసేసరికి మధ్యాహ్నం 2 అయిపోయింది. కట్న కానుకలు ఓ నోటుబుక్కులో రాయిస్తూ పాత చుట్టాలు కొత్త చుట్టాలు చాలామంది వెళ్ళిపోయారు. పెండ్లి పిల్లవాడి తరపు వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అదిగో అరుంధతి నక్షత్రం అని అయ్యగారు చూపిస్తుంటే ఫక్కున నవ్వొచ్చింది. పందిరిగుంజ పక్కన పాతిన అందుగొమ్మ కూడా నవ్వుతూ ఊగింది. పత్తి గింజలు అలుకడం అంత ఎండలోనే పూర్తి చేయించాడు అయ్యగారు. ఇంట్లో బట్టల నేత ఆగిపోయి 3 తరాలైనా పెళ్లి పందిరి పోలులో పాతకాలం నాటి నేస్తున్న కొద్దీ బట్ట చుట్టుకునే దోనుగు పసుపు కుంకుమలతో మెరుస్తోంది. మైలపూలు తీసేదాకా ఆ దోనుగో పెళ్లిపీట. పల్లెల్లో కూడా పెళ్లి వంటలు పట్నాల్లోలాగే చేయిస్తున్నారు. కానీ మా అన్నకు కారం మీది మమకారం ఇంకా పోనట్టుంది. కూర ఆగి వస్తుందని మటన్ బగారాలో కారం కాస్త దట్టంగానే వేశారు. మాటల్లో పడి కాస్త ఖర్చు ఎక్కువే పడిందనుకుంటాను. కారానికి డాల్డాకు ఆ ఎండకు ఒకటే నోరుమంట, దాహం. ఎన్ని నీళ్లు తాగినా కడుపుబ్బడమే గాని దాహం మంట చల్లారదు. భుక్తాయాసంతో కాస్త నిద్ర వస్తోంది. ఆ సరికి పెండ్లి కూతురు అల్లుడు కూడా భోజనం పూర్తి చేసినట్టున్నారు. అప్పగింతల దాకా ఉండురా అంటూ పెద్దమ్మ ఆప్యాయంగా పెయ్యంత నిమిరింది. రాత్రి తిన్నాక పోదువు, బస్సులు ఆటోలు ఎంత రాత్రైనా దొరుకుతాయిరా అంది మళ్ళీ చెవిలో గుసగుసగా. 5 మేక తలకాయలు కాళ్ళున్నాయి. ఈతకళ్ళు 2 కుండలు తెప్పని చెప్పిండు. తప్పక ఉండురా అంది పెద్దమ్మ. నాకు కూడా ఉండాలనే ఉంది. కాస్త పొద్దు వంగిన తరువాత పాత చుట్టాల ఇండ్లలో అందరినీ పలకరించవచ్చు అనుకున్నాను. సాయంత్రానికి ఇంత రద్దీ ఉండదు. కొంతసేపు అట్లా ఒరుగుపోండ్రి, సురేష్ గాని ఇంటికి తీసుకుపోరా అంటూ పెద్దమ్మ మనవడిని పురమాయించింది. దాయే పెదనాన్న, పెద్దమ్మ. పెద్దన్న ఏం చదువుకున్నాడే అంటూ పెద్దమ్మ చిన్న మనవడు మాట కలిపాడు. మా ఆవిడ చెప్పింది. అట్లనా అని ఆనందంతో కండ్లు మెరిశాయి. అయితే అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడన్నమాట. గిదే ఇల్లు అని ఆ ఇంటిలోకి నడిచాడు. వెళ్ళగానే ముంతతో కాళ్లకు నీళ్ళిచ్చింది ఇంటావిడ. నేను మా ఆవిడ కాళ్ళు కడుక్కొని చల్లని నీళ్లు తాగి అలా మంచంలో కూర్చున్నాం. మా పిల్లలు అది ఇది చూస్తూ ఏదో అడుగుతున్నారు. ఇంటావిడను నేను గుర్తుపట్టలేకపోయాను. నా పద్ధతి నాకుంది కదా. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మా ఆవిడను పరిచయం చేశాను. ఆమె కూడా పెళ్లి భోజనం చేసినట్టే ఉంది. కారం మంటతో నోరు ఊదుతోంది. బీడిల ఆకు కత్తిరిస్తూ ఆమె ఓసారి నన్ను మా ఆవిడను ఎగాదిగా చూసింది. విరబూసిన పువ్వులా నవ్వుతూ అంది. నన్ను గుర్తుపట్టలేదా బావా? నేను నిజంగానే గుర్తుపట్టలేదు. కాని బావా అన్న పిలుపుతో ఒళ్ళు పులకరించింది. మా ఆవిడ నాకేసి విచిత్రంగా చూసింది. ఆ చూపులో ఎన్ని భావాలో. అసూయ, అనుమానం. ఈమెవరు? చిన్నప్పటి లవ్ ఎఫేరా? నేను సరవ్వను, సరస్వతిని. నన్ను నీకు ఇమ్మని అత్త అడగ వస్తే ఇయ్యపో అని మా నాయన ఎల్లగొట్టిండు చూడు, గా సరవ్వను. కొద్ది కొద్దిగా పోలికలు గుర్తు తెచ్చుకుంటూ పరిశీలనగా చూశాను. చిన్నప్పుడు చూసిన సరస్వతేనా ఈమె? ఇప్పుడు ఆమెలో చిన్ననాటి పెంకితనం లేదు. వయస్సును మించిన అనుభవంతో ఆమె శరీరం, వ్యక్తిత్వం నిండు కుండలా హుందాగా ఉంది. మాట తీరులో చాలా మార్పు వచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళకు కలిశాం అకస్మాత్తుగా అన్నాను ఆశ్చర్యంగా. నేను నిన్ను పెళ్లికాడనే గుర్తుపట్టినా. రాములు బావనే కదా అని పెద్దతను అడిగినా. 20 ఏళ్ళైపోయింది కదా, ఇన్నేండ్లు మన చుట్టాలలో ఏ ఫంక్షన్లో కనపడలేదేంది అని అడిగాను. కొంతకాలం భీవండి, సూరత్లలో మీ తమ్మునితోని అక్కడనే ఉన్న బావా.
అంతా 3 ఏళ్లయింది మళ్ళీ ఇక్కడికొచ్చి. పిల్లలను నీ తీరు బాగా చదివించాలని మన దేశం వచ్చిన బావా అంటూ కొంటెగా నవ్వింది. ఆమె నవ్వులో కొంటెతనంతో పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగిన జీవితానుభవం ఉంది. నువ్వు చేసుకుంటానన్న మేనమరదలు ఈమెనేనా అంటూ ఇంత అందంగా హుందాగా ఉందా అన్నట్టుగా ఆమెకేసి మా ఆవిడ యగాదిగా చూసింది. ఆమె తనకన్నా అందంగా గంభీరంగా ఉండడం మా ఆవిడకు నచ్చినట్టుగా లేదు. తనకన్నా కాస్త నలుపుగా దీనంగా ఉంటే సంతోషించేదేమో. అవునక్క, నన్నే చేసుకుంటానన్నాడు బావ అంటూ సరస్వతి మా ఆవిడతో వరుస కలిపింది. పిల్లల చదువులు, బతుకు తీరుతెన్నులు, గత స్మృతులు ఎన్నో నెమరేసుకున్నాం. మా ఆవిడ, పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. సరస్వతి తన పిల్లలకు నన్ను పరిచయం చేసింది. కూతురు అప్పుడే పెళ్లికెదిగింది. అదే మాట అడిగాను. ఇప్పుడు పెండ్లైన పిల్లగాని కోసం మా అడిగిన్రు. కానీ భీవండిపోయే సంబంధం నాకు ఇష్టం లేదు. భీవండిపోయి మేమేం పాటి బాగుపడ్డాం. నీ కొడుకు తీరు ఈమెను ఇంజనీరింగో టీచరు కోర్సో చదివిస్తాను అంది సరస్వతి. మీ పెద్దన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నడే, నువ్వు సీటు సంపాదించాలే అంది మళ్ళీ తనే. నిమ్మరసంతో షర్బత్ చేసి అందరికీ ఇచ్చింది సరస్వతి. మా నాయన ముందు చూపు లేక నా బతుకిట్లా చేశాడు. నీతో పెళ్ళై ఉంటే ఈ అక్క తీరు నేను సుఖంగా ఉండేదాన్ని కదా. చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడంతో నా బతుకు గిట్లయిపాయే. కాస్త జ్ఞానం ఎదిగిన తర్వాత ఆడపిల్లకు 20 ఏండ్లైనా పడినాక పెళ్లి చేస్తే నేను తప్పకుండా నిన్నే చేసుకునేదాన్ని. 15 ఏండ్లకే నన్ను మంది కంటగట్టి చేతులు దులుపుకునే విషాదంగా అంది సరస్వతి. ఇప్పుడు నీ బతుకేమైందక్క అంటూ మా ఆవిడ ఓదార్చింది. అక్క, కష్టమైన సుఖమైన కలిసి ఉన్నప్పుడే ఎంతో ఆనందం. ఎక్కడికో పోయి ఏడాదికో 15 రోజులో ఉండిపోతే జీవితమంతా ఇదే అయితే అదేం జీవితం అక్క? అలాంటి జీవితం పగవాళ్లకు కూడా వద్దు. ఎన్నో కోరికలుంటాయి, ఎన్నో కష్టాలుంటాయి. చెప్పుకోవడానికంటూ మనిషి లేకపాయే. ఊర్లో ఒంటిగా ఉన్న ఆడదంటే అందరి కళ్ళు ఒక్క తీరే ఉంటాయా? అత్తగారింటి వద్ద ఉండలేక ఇక్కడే తల్లిగారి ఊర్లో కిరాయికి తీసుకుని ఉంటున్నాను అంటూ నాకేసి తిరిగి అడిగింది సరస్వతి. సరస్వతి వ్యక్తిత్వం వన్నెకొచ్చినా మౌలిక స్వభావం మునుపటిదే. అదే చొరవ. ఇంటి ముందున్న వేప చెట్టు ఆకులు కొద్దిగా కదిలాయి. వాతావరణంలో వేడి ఇంకా తగ్గలేదు. పెంకుటిల్లు కావడంతో కాస్త వేడి తక్కువగా ఉంది. సారవ్వ బీడీల కోసం ఆకు కత్తిరిస్తూ ఉంది. చీరపై పడిన ఆకు తుక్కును దులుపుకుని లేచింది. కాళ్ళు చేతులు కడుక్కొని చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళి వచ్చింది. మా ఆవిడను కాళ్ళు చేతులు కడుక్కోమంది. మా ఆవిడ అటువైపు వెళ్ళగానే మళ్ళీ ప్రశ్నించింది సారవ్వ. నాయన పనికిరాడనుకున్న నువ్వు బాగుపడ్డానికి, బతుకు గెలుచుకున్నామనుకున్న మేము వెనకబడిపోవడానికి కారణం ఏంటిది బావా? సరస్వతికి పెరిగిన లోకజ్ఞానం చూసి ఆశ్చర్యం వేసింది. పల్లెటూరులో బీడీలు చేసుకుంటూ బతుకుతున్న సారవ్వ ఇంత పెద్ద ప్రశ్న వేయడం, జీవితం ఎంత నేర్పుతుందో అనుకున్నాను. కాసేపు వివరించి చివరకు, సరవ్వ, సమాజం సామాజిక అభివృద్ధి తీరుతెన్నులు. దీన్ని పసిగట్టి కొత్త అభివృద్ధిని అందుకున్న వాళ్ళు ఎదిగారు, మిగతా వాళ్ళు వెనకబడిపోయారు అన్నాను నేను. అదంతా విని తన అనుభవాన్ని కలిసి పంచుకుంది సరస్వతి. తెలిసి తెలియని అనుభవంతో సంపాదించిన సొమ్మును పొలం కొనడానికి, ఇల్లు సరిచేసుకోవడానికి ఖర్చు పెట్టారు. వ్యాపారంలోకి, పరిశ్రమల్లోకి తమ సంపాదనను పెట్టుబడిగా మార్చుకోలేకపోయారు. బతుకంతా గడిచిపోయాక అనుభవం వచ్చి ఏం లాభం? బావా, సంపాదించిన పైసలతో అక్కడనే ఓ 4 సాంచాలు కొనడానికి పెట్టుబడి పెట్టకుండా ఉన్న ఊరు అని వ్యవసాయానికి పెడితే బతుకు ఇట్లా ఎటూగాకుండా అయిపోయింది అంటూ నిట్టూర్చింది సరస్వతి. నా బతుకేదో గొప్పగా ఉన్నట్టు సరస్వతి భావించడం, తనకన్నా బాగా బతుకుతున్న వాళ్ళు ఎందరో పేదరికం వల్ల నీతి నిజాయితీలు అనుకుంటూ ప్రమోషన్ల కోసం లంచాలను, పెట్టుబడులను పెట్టుకోకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. ఉద్యోగంలో ఎదుగుదల లేదు, జీవితంలో పెద్దగా మార్పు లేదు. అదే మాట మా ఆవిడ ఇతరులతో పోల్చుతూ ఎప్పుడూ సాధిస్తూనే ఉంటుంది. వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు, మీరేం సంపాదించారు అని విమర్శిస్తూనే ఉంటుంది. అదే విషయం సరస్వతికి వివరించాను.
అప్పుడే మా ఆవిడ రీఫ్రెష్ అయి రావడంతో మా ఆవిడ గురించి చెప్పడం టక్కుమని ఆపేసి మాట మార్చాను. సరస్వతి, నిజానికి నేను కూడా అభివృద్ధిలో ఆగిపోయిన వాణ్ణే. నాన్న చిన్నప్పుడే పోవడాన చదివించేవాళ్ళు లేక, పై చదువులు చదవలేక ఎన్‌జీఓనయ్యాను. క్లాసులో ఎంతో వెనుకబడ్డ వాళ్ళు కంటిన్యూగా చదువుకుంటూ పోయేసరికి ఇప్పుడు వాళ్ళు హైకోర్టు జడ్జీలుగా, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా, మంత్రులుగా, అమెరికాలో డాక్టర్లుగా ఎదిగారు. మా అమ్మ చేతి కష్టంతో అంత పెట్టుబడి పెట్టడం సాధ్యం కాక ఆగిపోయాను. అది సరే బావా, ఆధునిక అభివృద్ధి అందుకోవాలన్నావు. వ్యవసాయంలో ఎన్నో ఆధునిక పద్ధతులు వచ్చాయి, అనుసరిస్తూనే ఉన్నాము. బట్టల మిల్లులు కూడా ఆధునిక అభివృద్ధే గదా. అయినా మేమెందుకు వెనుకబడ్డట్టు? ఏదైనా సరే, కార్మిక రంగం గాని, ఉద్యోగ రంగం గాని సంఘటిత రంగంగా యాజమాన్యంతో బేరం చేయగలిగిన శక్తి, యాజమాన్యం తాలూకు అస్తిత్వంలో, లాభాల్లో మనకు ఉండే కీలక స్థాయిని అనుసరించి కూలీలు జీతాలు గిట్టుబాట్లవుతాయి. వెనకట వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అందుకని అది లేని నాకు నిన్ను ఇవ్వనన్నారు. ఇప్పుడది గిట్టుబాటు లేనిదైపోతున్నది. వెనకటి బట్టల మిల్లు, కార్మిక రంగం దాని స్థానం బలంగా ఉన్నంతకాలం కూలీ బాగా గిట్టుబాటై ఆ కార్మికుల్లోంచే చిన్న పెట్టుబడిదారులు పుట్టి ఇప్పుడు షోలాపూర్, భీవండి బట్టల మిల్లుల యజమానులయ్యారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలు ఇప్పుడు దశలో ఉన్నాయి. అందులో నిన్నటి ఉద్యోగుల్లోంచి నేడు వేల కోట్ల అధిపతులయ్యారు. వ్యాపారమైన, వ్యవసాయమైన సంపాదించేటోళ్ళు సంపాదిస్తలేరా? దొరలు వ్యవసాయం చేసి ట్రాక్టర్లు కొని కాంట్రాక్టర్లయ్యి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోలేదా? దేనికైనా తెలివి కావాలి. సంపాదించింది పొదుపు చేసుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. మా నాయన 8 మందిని వ్యవసాయం చేసుకుంటూ గుత్తలు పట్టి ఇండ్లు కట్టుకుంటూ మమ్మల్ని అందరినీ సాదలేదా, ఎదగలేదా అంది మా ఆవిడ. అక్క, నువ్వన్నది నిజమే గాని అందరూ ఎదిగినరా? నాయన, అవ్వ ఒకరేమిటి, మా ఈ పల్లెలో వ్యవసాయాన్ని నమ్ముకుని బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బాగుపడ్డవారు లేరు. వ్యవసాయాన్ని నమ్ముకుని తిండికి కొరత లేదు, కానీ జంతువులు కూడా ఏదో తిని బతుకుతాయి అంటూ నా వైపు తిరిగి అంది సారవ్వ. మా మీద వేసే పన్నులతో అడ్డగోలు జీతాలు దుబ్బి మీరు సుఖాలు అనుభవిస్తున్నారు, మేమేమో వెనకబడిపోతున్నాము. ప్రభుత్వం మీ సౌఖ్యాల కోసమే పుట్టినట్టుంది. మా కోసమని పుట్టిన ప్రభుత్వం మీ సుఖాలు సౌకర్యాలకి పరిమితమైపోయింది. అందుకే నువ్విట్లా ఎర్రగా బుర్రగా నునుపుదేలినవు. నీ పిల్లలు బాగా చదువుకుని ఎదుగుతున్నారు అంది సరస్వతి. అది నన్ను ఉద్దేశించిన మాటైనా మా ఆవిడ తననే అన్నట్టు ముఖం మార్చుకుంది. సరస్వతి, ప్రజలందరూ నీలాగా నిలదీస్తే ప్రభుత్వం ఇలా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఉండరు. వాళ్ళు ప్రజల గురించి నిజంగానే పట్టించుకుంటారు అన్నాను. అప్పగింతల కాడికి రమ్మన్నారంటూ తమ్ముడి కొడుకు రావడంతో ఫ్రెష్గా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కున్నాను. అందరము బయలుదేరాము. ఈ పెళ్లిలో పెళ్లి ఖర్చుల్లో ఏ బాధ్యతను నిర్వర్తించని నన్ను, మా ఆవిడను దీవించమని కోరుతూ అన్న కూతురు కాళ్ళు మొక్కి ఏడుస్తుంటే దుఃఖం వచ్చింది. వరుసలన్నీ మనిషికి తోటి మనిషిపై గల హక్కులతో పాటు వారి పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతల్ని కూడా తెలుపుతాయి. ఈ పాత చుట్టాల పట్ల, వీరి అభివృద్ధి పట్ల నేను నెరవేర్చినదేమిటి అని మనసు బాధగా మూలిగింది. రాత్రి భోంచేయమని ఎంత బతిమాలినా మా ఆవిడ వద్దు, ఇప్పుడే పోదామంది. సరస్వతి అంత పేదరికంలోనూ తృప్తిగా, నిండు వ్యక్తిత్వంతో జీవించడం మా ఆవిడకు అసూయగా ఉందనుకున్నాను. మనకన్నా వెనకబడిపోయిన వారి పట్ల సహృదయత, చేయూతనిచ్చే గుణం ఉండాలి గాని అసూయ దేనికి అని అనుకున్నాను. ఇంటికి చేరాక అదే అడిగాను. పెళ్లి కాకముందు సరస్వతికి నీకు ఏదైనా సంబంధం ఉండేదా అంటూ నిలదీసింది మా ఆవిడ. నాకు నవ్వొచ్చింది. ఇన్నేళ్ల సంసారం తర్వాత ఆ మాట అడగడం నన్ను బాధించింది. నీకు కూడా నీ మేనబావలతో అలాంటి సంబంధాలు ఉండేవా? ఎందుకట్లా అనుమానపడతావు అన్నాను. అంతే, మా ఆవిడ వరుస మారింది. మరుసటి రోజు ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ పెడితే చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ.